నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కౌలూరులో మినరల్ వాటర్ కేంద్రాన్ని ప్రారంభించిన మిద్దె శివరాం. ప్రకాష్ రాజు తీరుపై మండిపడ్డ కళారత్న కోటేష్. కుంచెతో ఘాటుగా నిరసన. నంద్యాలలో పెట్రోల్ సెగ. బంకులకు వేలాడుతున్న తాళ్లు. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. ఆందోళనకర పరిస్థితి. నంద్యాల టెక్కే మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ కబ్జా. ఆట స్థలం కోసం రోడ్డెక్కిన టెక్కే మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు. రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు. నంద్యాల జిల్లాలో పాలిసెట్ 2026కు సర్వం సిద్ధం. ఈ నెల 25న పాలిసెట్ పరీక్ష. రావోస్ కళాశాల విజయ దుందుబి. జేఈ మెయిన్స్ మరియు ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ప్రపంచనం. నంద్యాలలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు. రేపటి నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన. నెరవాడ జ్యోతిబాయి పూలే గురుకులంలో ఘనంగా వార్షికోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ జడ్జి తంగమణి మరియు వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలక్ష్మి. ఆళ్లగడ్డ పట్టణంలో ఘోరం. చాందువీధిలో భార్యను భర్తే అతి కిరాతకంగా హత్యగావించిన ఘటన కలకలం. విద్య, వైద్య రంగాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ మిద్దె కుటుంబం తమదైన ముద్ర వేస్తోంది. పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను శాంతరం విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మిద్దె శివరాం గురువారం ప్రారంభించారు. కౌలూరు గ్రామానికి చెందిన దేవదత్తు గ్రామస్తుల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మిద్దె శివరాంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సొంత నిధులతో ఈ ప్లాంట్ నిర్మాణానికి సహకరించారు. ఈ సందర్భంగా మిద్దె శివరాం మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, అయ్యప్ప రెడ్డి, నంద్యాల విద్యార్థి జేఏసీ చైర్మన్ రాజు నాయుడు, నెరవాడ మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. హిందూ ధర్మంపై ఆరాధ్య దైవం శ్రీరామునిపై ఇటీవల నటుడు ప్రకాష్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లి కోటేష్ తన దైన శైలిలో స్పందించారు. ప్రకాష్ రాజు తీరును తప్పుపడుతూ ఆయన వేసిన ఒక వ్యంగ్య చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు స్థానికంగా సంచలనంగా మారింది. ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజు రామాయణంపై, శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అటువంటి లుచ్చనా కొట్టు మీద ఒక చిత్రం వేశాడు. నేను వేసిన ఈ చిత్రంలో హిందూ మతం పిల్లలు, అంటే చిన్న పిల్లలు, మగ పిల్లలు వారి ముఖం మీద ఉచ్చ పోసినట్లు, మూత్రం పోసినట్లు, అలాగే కొంతమంది ప్రజలు వాని కాలుతో నొక్కుతూ, తలపై నొక్కుతూ పాతాల్లోకి చేస్తున్నట్లు చేసినారు. అందరూ ఉమ్మించినట్లు, చెప్పుల దండ వేసినట్లు, చెప్పు చూపించినట్లు, ఇంకొకసారి ఇలా మాట్లాడితే చెప్పుతోనే కొడతాం, ఖబర్దార్ నా కొడతాను అని వేశాను చిత్రంలో.
ఏంటి ఉత్తరాది మాట్లాడు, ఉత్తరాది నుంచి వలస వచ్చిన కూలీల రామలక్ష్మణుడు. రామాయణాన్ని పవిత్ర గ్రంథం రామాయణం. అటువంటి శ్రీరామచంద్రుని హిందూ మతంలో భారతీయులు కోట్లాది మంది భారతీయులు రాముణ్ణి ఆరాధిస్తున్నారు. అటువంటి రాముణ్ణి ఈ విధంగా మాట్లాడడానికి తగున? అసలు ఈ మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఎవరి మతం వల్ల గొప్ప, అంతేగాని ఒక మతాన్ని విమర్శించకూడదు, చెప్పకూడదు, ఒక దేవుల మీద అనకూడదు. అంతా కలిసిమెలిసి ఉన్నాం. గతంలో కూడా చాలామంది హిందూ మతం గురించి, హిందూ దేవుల గురించి చులకనగా మాట్లాడినారు. అందుకే దిక్కులేని చావు తెచ్చినారు, చస్తారు కూడా. ఖబర్దార్ ప్రకాష్ రాజ్, ఇటువంటి వాక్యాలు క్షమించరాదు, ప్రజల మనోభావం దెబ్బతింది. కాబట్టి వీడిని శిక్షించాలి, అరెస్ట్ చేసి శిక్షించాలి, ఉరి తీయాలి, తరిమి కొట్టాలి. అందుకే నేను ఈ విధంగా స్పందించి వానిపై ఈ చిత్రం వేశాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఏకంగా పాఠశాల ఆట స్థలాన్నే ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెక్కె ప్రాంతంలోని మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ పై కన్నేసిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే అక్రమంగా గోడలు నిర్మించి ఆక్రమణకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే టెక్కె మున్సిపల్ హైస్కూల్ కు చెందిన ఆట స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఆక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ ఆట స్థలం కబ్జా కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి గ్రౌండ్ వద్దే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మా గ్రౌండ్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. ఘటనపై తక్షణమే స్పందించిన మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోడను నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాలను, ముఖ్యంగా విద్యా సంస్థల భూములను ఆక్రమిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కబ్జాదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం నంద్యాలలో చర్చనీయాంశంగా మారింది. నేను టెక్కే మున్సిపల్ హై స్కూల్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. ఇది గవర్నమెంట్ స్కూలు తరఫున గ్రౌండ్లో ఎవరో గుర్తులేని వ్యక్తులు వచ్చేసి మనకు గోడ కాంపౌండ్ వాళ్ళు కట్టేసిండు. ఇది ఎవరో ఆక్రమించారు. దీనికి సంబంధించినది కొంచెం దయచేసి మా పిల్లలకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. సార్, మేము మున్సిపల్ హై స్కూల్ టెక్కే నుంచి స్టూడెంట్స్ సార్. ఈ గ్రౌండ్ మాకు మున్సిపల్ హై స్కూల్ సంబంధించిన గ్రౌండ్ సార్. మాకు గ్రౌండ్ కావాలి సార్, ఎందుకంటే ఆడుకుంటే హెల్తీగా ఉంటాం కాబట్టి మాకు ఖచ్చితంగా గ్రౌండ్ కావాలి సార్. ఎవరో తెలియదు సార్, వాళ్ళు మాత్రం గ్రౌండ్ గోడ కట్టినారు సార్. దాన్ని రిమూవ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ రిక్వెస్ట్, మాకు ఆ గోడని రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అప్పుడు మేము బాగుంటామని కోరుకుంటున్నాం సార్. ఇక్కడల్లా క్లీన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. మాకు గ్రౌండ్ కావాలి. గ్రౌండ్ కి గోడ కట్టారు. మా స్కూల్లో కూడా గ్రౌండ్ లేదు, మాకు ఇదే ఉంది దగ్గరలో. దయచేసి మాకు గ్రౌండ్ వచ్చేలా చూడండి. నా పేరు నాగచైతన్య. నేను మున్సిపల్ హై స్కూల్ టెక్కల నుంచి మాట్లాడుతున్నాను. మేము రోజు బుధవారం ఇక్కడికి వచ్చి స్టేడియం ఈ గ్రౌండ్ లో ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ గ్రౌండ్ కి గోడ కట్టేసరికి మేము ఎలా ఆడుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు కొద్దిగా సాయం చేయండి. నంద్యాల జిల్లాలో ఇంధన సెగ రాజుకుంటోంది. పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా మరికొన్ని చోట్ల బంకులకు తాళ్లు వేసి మూసివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నంద్యాల పట్టణంలో ఇంధన సరఫరాపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావమో లేక స్థానికంగా సృష్టిస్తున్న కృత్రిమ కొరతో అర్థం కాక సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా వచ్చే పెట్రోల్, డీజిల్ ఇప్పుడు 3-4 రోజులైనా రావడం లేదని బంక్ యజమానులు చెబుతున్నారు. దీంతో స్టాక్ అయిపోయిన వెంటనే బంకుల వద్ద తాళ్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అధికారుల పర్యవేక్షణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రమైన నంద్యాలలో పర్యవేక్షించాల్సిన అధికారులు స్థానిక సమస్యలపై అధికారులకు
పట్టు లేకపోవడం వల్లే బంకు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేపట్టాలని, ఇంధన సరఫరాను పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని నంద్యాల వాసులు కోరుతున్నారు. ఈ రోజు నంద్యాలలో డీజిల్ కొరత మరి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అనుకోకుండా పెళ్లిళ్ళు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి, వెహికల్స్ తీసుకొని పెట్రోల్ పంపులకు వెళ్తే డీజిల్ నో స్టాక్ బోర్డు అని పెట్టడం జరిగింది. ఉన్న చోట కూడా క్యాన్లతో విపరీతంగా నింపుతా ఉన్నారు. మరి జర్నీలు చేసేటువంటి వాహనాలు ఎక్కడికక్కడ నిలబడిపోతా ఉన్నాయి. ఈ దారుణాన్ని కంట్రోల్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ ఫ్యామిలీలతో పెళ్లి శుభకార్యాలకు వెళ్లాల్సినటువంటి వారి వాహనాలకేమో డీజిల్ లేదని నో స్టాక్ బోర్డు పెడుతూ క్యాన్ల ద్వారా మరి వాళ్ళు బ్లాక్లు అమ్ముతున్నారనేటువంటి ఈ కళ్ళకు కనపడినట్టే మనకు కనపడుతా ఉంది. ఈ దారుణాన్ని అధికారులు కంట్రోల్ చేయాలని, లేని పరిస్థితుల్లో ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పులికొండ. పెట్రోల్ అయితే స్టాక్ ఈ రోజు రావాలా, ఈ రోజు వచ్చిందంటే ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజు మార్నింగ్ 9 వరకు మా కాడ ఉన్న పెట్రోల్ అంతా పట్టేసినాం. ఇప్పుడైతే లేదు, డీజిల్ 10,000 లీటర్లు ఉంటుంది. పైనుంచి స్టాక్ అనేది 2 రోజులకు రావాల్సింది 3 రోజులకు, 3 రోజులకు రావాల్సింది 4 రోజులకు లేట్ గా పంపిస్తున్నారు. పైనుంచి రావడం ఈ రోజు వస్తాయని చెప్పినారు. మేమైతే ఎవరికి పట్టదు. రైతులు అయితే వ్యవసాయం చేసుకోవడం కోసం సార్ మేమని చెప్పి రిక్వెస్ట్ అడుగుతున్నారు. వ్యవసాయం అంటే మనకు ఖచ్చితంగా చేయాల్సిందే. అయితే అది కూడా డీజిల్ వేస్తున్నాం. అక్కడ డీజిల్ ఎక్కువనే ఉంది కాబట్టి డీజిల్ పెట్రోల్ అది ఈ రోజు రావాలి. 15,000 లీటర్లు వస్తాయి. 2 రోజుల నుంచి డీజిల్ కానీ పెట్రోల్ కానీ చాలా స్కెర్సిటీ ఉంది. దీనికి కలెక్టర్ గారు కానీ తగిన అధికారులు అందరూ చర్యలు తీసుకొని పెట్రోల్ డీజిల్ ను సత్వరంగా పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచాలని మేమందరం పట్టణం తరఫున అందరి ప్రజల తరఫున కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు లారీ వాళ్ళు, ఆటో వాళ్ళు కానీ. రైతులు ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. రైతులు వాళ్ళు డీజిల్ తీసుకొని పోవాలంటే ట్యాంకులు, చిన్న ట్యాంకులు తెచ్చుకుంటారు, వాళ్ళకి పట్టడం లేదు. వాళ్ళు అక్కడి నుంచి ట్రాక్టర్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎటువంటి పరిస్థితులలో త్వరగా దీన్ని సత్వరంగా పరిష్కారం పూర్తి చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2026 పరీక్షకు నంద్యాల జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,221 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం సంబంధించి పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ప్రతి ఏటా నిర్వహించేటువంటి పాలిసెట్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ నెల 25వ తారీఖున జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మన నంద్యాల జిల్లాలో 7,221 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. నంద్యాలతో పాటుగా మిగిలిన చాలా సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. బనగానపల్లి, బేతంచెర్ల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం ఈ అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 25వ తారీఖున అంటే శనివారం 11 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులు 10 గంటలకంతా ఎగ్జామినేషన్ సెంటర్స్ చేరుకోవాలి. 10 గంటల నుంచి స్టూడెంట్స్ను ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారు. తర్వాత 10 గంటల నుంచి 11 గంటల వరకు కొన్ని ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్లో కొంత వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 11 o'clock ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 1 వరకు 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ 2 hours ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 11 o'clock కంటే 1 నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్స్కు అలౌ చేయరు. 11 తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చారంటే అది 1 నిమిషం కాదండి. 10 గంటలకు రావాల్సిన వాళ్ళు 11 తర్వాత వస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు గంట లేట్గా వచ్చినట్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 10 గంటల లోపుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకుంటే కరెక్ట్గా 11కు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి 1 o'clock అంతా కంప్లీట్ అవుతుంది.
ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ చేయడం కోసం మన పాలిటెక్నిక్ కళాశాలలో ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో దాదాపు 650 మందికి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్లకు మెటీరియల్ కూడా సప్లై చేశాము. ఈ ఎగ్జామినేషన్ సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా హెచ్బి పెన్సిల్స్, తర్వాత షార్ప్నరు, ఎరేజరు, ఒక బాల్ పాయింట్ పెన్ను ఖచ్చితంగా తెచ్చుకోవాలి. నంద్యాలలో కూడా చాలా సెంటర్స్ లోకల్గా తీసుకోవడం జరిగింది. ఆ సెంటర్స్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది. నంద్యాలలో మామూలుగా రాసేటువంటి విద్యార్థులే కాకుండా కొంతమంది ఉర్దూ మీడియం స్టూడెంట్స్ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ కోసము ఓన్లీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాలలో మాత్రమే సెంటర్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జనరల్గా రాసేటువంటి స్టూడెంట్స్తో పాటుగా ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడే రాయాల్సి ఉంటుంది. వాళ్లకు సపరేట్గా ఒక ట్రాన్స్లేటర్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఐ విష్ ఆల్ ద క్యాండిడేట్స్ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ద పాలిసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. నంద్యాల విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తూ రావస్ జూనియర్ కళాశాల మరోసారి రికార్డు స్థాయి ఫలితాలను సాధించింది. 2026 జేఈ మెయిన్స్ మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ రోజు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి హాజరై విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో సత్కరించారు. జేఈఈ మెయిన్స్ లో 90% పైన సాధించిన 8 మంది విద్యార్థులు, సీనియర్ ఇంటర్లో 1000కి 980కి పైగా మార్కులు సాధించిన 28 మంది టాపర్లు, సీనియర్ సిఈసిలో నంద్యాల టాపర్లుగా నిలిచిన 3 విద్యార్థులు, జూనియర్ విభాగంలో ఎంపీసీ 460 పైన 16 మంది, బైపీసీ 445 పైన 6, సిఈసిలో 2 మరియు ఎంఈసిలో 1, మొత్తం 56 మంది రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం జరిగింది. 2026 ఇంటర్ ఫలితాల్లో 90% పైగా మార్కులను ఏకంగా 531 మంది విద్యార్థులు సాధించడం పట్ల నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు కళాశాల యాజమాన్యం ఉత్సాహంగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి పట్టుదల నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ రాము నాయక్ కొనియాడారు. కఠోర శ్రమతో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయవచ్చని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే నంద్యాల పట్టణంలో సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, సగర ఉప్పర సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రాము నాయక్ మాట్లాడుతూ గంగను భూమిపైకి తీసుకువచ్చిన భగీరథుని పట్టుదల జల సంరక్షణకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేపటి నుండి అన్ని పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఏ పాఠశాల కూడా ప్రత్యేక తరగతులు గాని, కోచింగ్ క్లాసులు గాని నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నడిపితే సదరు పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఈఓ జనార్దన్ తెలియజేశారు. మరోవైపు విద్యార్థులు ఈ సెలవులను ఆనందంగా గడపాలని కోరుతూనే పలు జాగ్రత్తలు సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పిల్లలు బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడకూడదని హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలని, పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. సెలవులను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా రాబోయే విద్యా సంవత్సరానికి సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. ఖాళీ సమయంలో పాఠ్య పుస్తకాలను చదువుతూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని డిఈఓ జనార్దన్ ఆకాంక్షించారు.
రేపటి నుంచి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలకు సంబంధించి మరి వేసవి సెలవులు ఇవ్వడం జరిగింది. సో ఏ పాఠశాల కూడా ఈ హాలిడేస్ లో రన్ చేయడానికి లేదు. పిల్లలకి ఎటువంటి ప్రత్యేక క్లాసులు కానీ లేదా ఏవైనా కోచింగ్స్ కానీ అట్లాంటివి ఏవి కూడా ఏర్పాటు చేయడానికి లేదు. అటు ఎవరైనా ప్రైవేట్ కానీ ప్రభుత్వ కానీ ఎవరైనా అలాంటి క్లాసెస్ తీసుకుంటే వారిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలంతా కూడా వేసవి సెలవుల్లో ఈ సంవత్సరం అంతా చదివి చాలా ఆనందాన్ని పొందాల్సిన ఈ సెలవుల టైంలో ఏ విధమైన క్లాసులు ఉండకూడదు. పిల్లలు చాలా ఆనందంగా సంతోషంగా ఈ వేసవి సెలవులు గడపాలి. వేసవి సెలవుల్లో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా నీటి కుంటలు, చెరువులు, కాలువలు అట్లాంటి చోటికి వెళ్ళకండి. స్విమ్మింగ్ పేరుతో అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రమాదాలు జరిగితే చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ కూడా ఎండలకు తిరగకుండా వడదెబ్బ అట్లాంటి ఇబ్బందులు కూడా రావడానికి అవకాశం ఉంది. పిల్లలు ఈ ఎండలో తిరగకుండా ఇంటి దగ్గరే ఉండాలి. ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని చదువుకు కేటాయించి మీరు ప్రమోషన్ పొందే ఆ క్లాస్ కు సంబంధించిన పుస్తకాలను ముందే సేకరించుకొని ప్రతిరోజు కనీసం 1 గంట అయినా చదువుకొని మనం ప్రిపేర్ అయితే మీరు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మీకు చాలా ఈజీ అవుతుంది స్టడీస్. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే టీచర్స్ కూడా వాళ్ళకు సందర్భానుసారంగా సూచనలు ఇస్తూ ఉండండి. పిల్లలు ఈ వేసవి సెలవులు ఆనందంగా గడపాల్సిన సందర్భం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా పాండ్యం మండలం నెరవాడ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాయి పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ సందడిగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కలయికతో ఆత్మీయ సమావేశంతో పాటు వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సీనియర్ జడ్జి తంగమణి, ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలక్ష్మి హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. జడ్జి తంగమణి విద్యార్థులకు బాలల చట్టాలపై విలువైన అవగాహన కల్పించారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం విద్యార్థులకు రక్షణ కవచం వంటిదని పేర్కొన్నారు. డాక్టర్ జయలక్ష్మి గ్రీన్ ఫ్యూచర్ ప్రాధాన్యతను వివరిస్తూ ఆధునిక వ్యవసాయ విధానాల గురించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అకాడమిక్స్, స్పోర్ట్స్ మరియు కల్చరల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. స్కూల్ మరియు కళాశాల ప్రిన్సిపల్స్ తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యా సంస్థ అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రగతిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. గ్రామీణ మరియు శాస్త్రీయ నృత్యాలతో విద్యార్థులు తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి ఆత్మీయ సమావేశాలు మరియు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయి. చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ జడ్జి తంగమణి సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ నెరవాడలో పేరెంట్ టీచర్స్ మీటింగు మరియు పిఎం శ్రీ క్రింద కల్చరల్ స్పోర్ట్స్ మీట్ మరియు గ్రీన్ ఫ్యూచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి గౌరవనీయులు మరి నంద్యాల జడ్జి మేడం గారు, తంగమణి మేడం గారు మరియు అగ్రికల్చర్ ప్రొఫెసర్ మేడం గారు, ప్రిన్సిపాల్ వ్యవసాయ కళాశాల జయలక్ష్మి మేడం గారు మరియు పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాము. ఈ రోజు ఇక్కడ నంద్యాల మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. ముఖ్యంగా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున పిల్లల్లో అవేర్నెస్ కల్పించడానికి ఇది ఒక వేదికగా భావిస్తున్నాము. మేము ప్రతి చోట ప్రజల్లోనూ, విద్యార్థుల్లోనూ, అధికారుల్లోనూ అవేర్నెస్ కలిగించడానికి ప్రతి చోట మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున మేము ప్రచారం కొనసాగిస్తూ ఉంటాము. దీంట్లో తెలియని విషయాలు, చట్టాల పట్ల అవగాహన కల్పించడం ముఖ్యము. అదే విధంగా ఈ రోజు ఇంతమంది విద్యార్థినులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏముంది, వాళ్ళు తెలుసుకోవాల్సిన చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ తెలియపరచడానికి ఈ రోజు ఇక్కడ వీళ్ళతో పాటు నేను కలుసుకోవడానికి చాలా ఆనందిస్తున్నాను.
ఆళ్లగడ్డ పట్టణంలో తెల్లవారుజామున ఘోరం జరిగింది. చాంద్వీధిలో భార్యను భర్తే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ పట్టణంలోని చాంద్వీధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పుష్పను భర్త చిన్నయ్య కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంట్లోనే ఈ ఘాతుకానికి వడిగట్టిన చెన్నయ్య అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ నాగరాజరావు పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పరిశీలించి వివరాలను వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నామని, కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలియవస్తాయని డీఎస్పీ తెలిపారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు మృతురాలు పుష్ప తల్లిదండ్రులు, వారి బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. తమ కూతురిని హత్య చేసిన చెన్నయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు రోధిస్తూ మీడియాకు తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణం చాందువీధి గ్రామంలో ఒక భర్త భార్యని అనుమానం మీద చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. అది ఇతను వాళ్ళ బంధువులకు కూడా తెలియజేసినట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఇతను వెంకట చెన్నయ్య అని చెప్పేసి ఇద్దరు నుంచి దీంట్లో ఉంటూ ఇక్కడ ఫ్రూట్ మండీలో పనిచేస్తూ ఉంటున్నారు, జీవనంగా ఇస్తున్నారు. భార్యాభర్తల మీద ప్రగాదాల వలన భార్యని గొంతు కోసి చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియవచ్చు. ఇద్దరు పిల్లలు ఈ రోజు ఎర్లీ మార్నింగ్. పిల్లలు బయటికి వెళ్ళినట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌలూరులో మినరల్ వాటర్ కేంద్రాన్ని ప్రారంభించిన మిద్దె శివరాం. ప్రకాష్ రాజు తీరుపై మండిపడ్డ కళారత్న కోటేష్, కుంచెతో ఘాటుగా నిరసన. నంద్యాలలో పెట్రోల్ సెగ, బంకులకు వేలాడుతున్న తాళ్లు, బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, ఆందోళనకర పరిస్థితి. నంద్యాల టెక్కే మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ కబ్జా, ఆట స్థలం కోసం రోడ్డెక్కిన టెక్కే మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు, రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు. నంద్యాల జిల్లాలో పాలిసెట్ 2026కు సర్వం సిద్ధం. ఈ నెల 25న పాలిసెట్ పరీక్ష. రావోస్ కళాశాల విజయ దుందుబి, జేఈ మెయిన్స్ మరియు ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ప్రపంచనం. నంద్యాలలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు. రేపటి నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు, రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన. నెరవాడ జ్యోతిబాయి పూలే గురుకులంలో ఘనంగా వార్షికోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ జడ్జి తంగమణి మరియు వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలక్ష్మి. ఆళ్లగడ్డ పట్టణంలో ఘోరం. చాంద్వీధిలో భార్యను భర్తే అతి కిరాతకంగా హత్య గావించిన ఘటన కలకలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.